ఆర్టికల్ 370 రద్దు. హై గైస్, ఆర్టికల్ 370 అని రద్దు ఎందుకు చేశారంటే జమ్మూ కాశ్మీర్గా లడక్ రీజన్గా క్రియేట్ చేశారు. ఈ రెండింటిని యూనియన్ టెరిటరీస్ అంటాం. సో దీంట్లో స్టేట్ హోదా నుంచి తీసేసి రెండు భాగాలుగా విభజించి దాన్ని ఒకదాన్ని అసెంబ్లీ చేశారు, ఒకదానికి అసెంబ్లీ లేకుండా చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే అసెంబ్లీ అయితే ఉంది. ఇక్కడ మనకి లడఖ్లో అయితే అసెంబ్లీ లేదు. రెండు కూడా యూనియన్ టెరిటరీసే. సో యూనియన్ టెరిటరీస్లో కూడా అసెంబ్లీ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. సో దీనికి సంబంధించిన విషయంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం 2019లోని ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇట్లా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని డివైడ్ చేసేసి 2 యూటీస్గా క్రియేట్ చేసింది. దీని విషయంలోనే కొంతమంది ఏం చేశారంటే ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రపతి రద్దు చేయడాన్ని వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు, ఒక పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు కొన్ని విధాలుగా పరిశీలించేసి కొన్నిసార్లు కొంత ఏదైతే డిబేట్ జరిగిన తర్వాత కొన్ని విషయాలు అయితే బయటకి ఇచ్చేసింది. బట్ మెజారిటీ తీర్పు అనేది వాళ్ళందరూ చెప్పింది ప్రజెంట్ అయితే ఫైనల్ హీరింగ్ ఇది. ఈ హీరింగ్లో ఏం చేసిందంటే మెజారిటీ అంతా ఒకే భావంతో వాళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్ని ఇట్లా 370 క్యాన్సిల్ చేసేసి ఒక స్టేట్ హోదా కల్పించకుండా యూటీగా చేయటం కరెక్టే. బట్ జమ్మూ కాశ్మీర్ని రాష్ట్ర హోదా ఇస్తేనే మంచిది, ఎందుకంటే లెజిస్లేచర్ అనేది ఉంది కాబట్టి. లడఖ్ని అట్లా యూటీగా కంటిన్యూ చేయొచ్చు, దానికి మనకి ఆర్టికల్ 3A ప్రకారం అయితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పింది. అది మనకి జస్టిస్ చంద్రచూడ్ ఇంకా 5 సభ్యులతో కలిసిన రాజ్యాంగ ధర్మాసనం అనేది ఈ సోమవారం ఈ విషయాన్ని అయితే మనకి వెల్లడి చేసింది. సో ఈ ఆర్టికల్ 370లో ఏముంది, అసలుకి ఏం జరిగిందో చూద్దాం. మనకి ఆర్టికల్ 370 అనేది రాజ్యాంగంలోని ఒక టెంపరరీగా అటానమస్ స్టేటస్ అనేది ఇచ్చారు. ఆర్టికల్ 370కి మన కాన్స్టిట్యూషన్లోని జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక టెంపరరీ ట్రాన్సిషనల్ స్టేటస్ అనేది ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈ ట్రాన్సిషనల్ స్టేటస్ ఇచ్చేసి కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి అలా ఇచ్చారు. ఇట్లా ట్రాన్సిషన్గా అటానమస్గా స్టేట్గా కంటిన్యూ కావాలనేది ఒకటి ఏదైనా ఒక డేట్ ఉంటుంది, దాని ప్రకారం ఇది కంటిన్యూ అయింది. ఆర్టికల్ 370 పార్ట్ 21లోని రాజ్యాంగంలోని మనకైతే కొన్ని స్టేట్స్కి సంబంధించిన విషయంలో స్పెషల్ పవర్స్, స్పెషల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అది కొంచెం ఏంటంటే ప్రతిదీ కూడా రాజ్యాంగంలో అన్నింటినీ మెన్షన్ చేశారు. అప్పుడు ఏం జరిగింది ఏ విషయాలని. అప్పుడు మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ జరిగినప్పుడు 1947లోని ఇక్కడ వార్ అనేది జరిగింది, పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగింది. ఆ సిచ్యువేషన్ టైంలోనే జమ్మూ కాశ్మీర్ అనేది మనకి ఒక బోర్డర్గా ఉంది. ఈ జేఎండ్కే బోర్డర్ వల్ల మనం అటు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఇది బాగా ఇబ్బంది పడ్డదనమాట. ఆ ఇబ్బంది కోసం అక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఏంటంటే ఏ ఆర్టికల్ క్రియేట్ చేసినా కానీ మనకి 370 కింద జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్స్లో ఏదైనా కానీ అది టెంపరీ మాత్రమే. మేము ప్రతిదీ కూడా ఇండియాలో ఉన్న రాజ్యాంగం ప్రకారమే నడుస్తామని అప్పుడు అతను సైన్ చేశాడు. సో అలా సైన్ చేసిన తర్వాత ఇది చేంజ్ అయ్యి మనకి ఆర్టికల్ 1 ప్రకారం స్పష్టం చేశారు అనమాట. భారత్లో జమ్మూ కాశ్మీర్ అనేది కూడా ఒక రాష్ట్రం అని ఆర్టికల్ 1 కింద అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ భారత్లో కలిపేస్తే 1947లో మహారాజా హరిసింగ్ సంతకం చేసి వెళ్లిన పత్రంలో ఆ రాష్ట్రం మహారాజు సార్వభౌమత్వం కొనసాగుతుందని చెప్పే నిబంధనలు లేవని చెప్పారు. అంటే 1947లోని ఏదైతే హరిసింగ్ సంతకం చేసి ఈ సపరేట్ జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ కాన్స్టిట్యూషన్, స్పెషల్ ఫ్లాగ్ అన్ని స్పెషల్గా ఉన్నాయని ఎక్కడ అయితే మెన్షన్ చేయలేదు. తర్వాత 1949లోని నవంబర్ 25న జమ్మూ కాశ్మీర్కు ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రతిదీ కూడా ఏంటంటే భారతదేశంలోని ఏదైతే రాజ్యాంగం కంటిన్యూ అవుతుందో అదే రాజ్యాంగం కూడా జమ్మూ కాశ్మీర్లో పాటిస్తామని మళ్ళీ వాళ్ళే అనౌన్స్ చేశారు. ఆ విధంగా కొంచెం ప్రతిదీ కూడా ఏంటంటే అది ట్రాన్సిషనల్గా కొంచెం టెంపరీ స్టేటస్లో ఉన్నా కానీ దాన్ని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని, దాని విషయంలో ఎలాంటి లెజిస్లేచర్ రైట్స్, ఎలాంటి పర్మిషన్ కానీ అవసరం లేదు. గవర్నర్ అవసరం కానీ లేకపోతే అక్కడ ఉన్న అసెంబ్లీ అవసరం కానీ ఇది ఎవరికి కూడా ఎవరికి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు రాష్ట్రపతికి అని ఈ జస్టిస్ చంద్రచూడ్ అతని ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే 5 కూడిందో వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ ఇంకా వేరే విధంగా దాన్ని చేంజ్ చేయడానికి కానీ ఆర్టికల్ 3 కింద అంటే ఆర్టికల్ 3 కింద ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా చేయొచ్చు. ఇండియాలోని అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 3 ఎలాంటి స్టేట్ అయినా మోడిఫై చేసేసి ఒక స్టేట్కి యూటీ హోదా కల్పించవచ్చు. ఒకవేళ యూటీ ఉన్న స్టేట్ ఉన్న ప్లేస్ని కూడా స్టేట్గా మళ్ళీ ఎంపవర్ చేయొచ్చు. ఆ విధంగా ఏ రాష్ట్రానైనా కొంత భాగాన్ని యూటీగా చేయొచ్చు అని ఆర్టికల్ 3A ప్రకారం కేంద్రం చెప్పిన ప్రకారం దీన్ని సమర్థించింది ఈ ధర్మాసనం. ఇలా ప్రతి విషయంలో కూడా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని ఈ ధర్మాసనం అయితే చెప్పింది. ఈ ధర్మాసనంలో పాల్గొన్న వాళ్ళు జస్టిస్ డివై చంద్రచూడ్ అండ్ జస్టిస్ బిఆర్ గవాయ్, సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సూర్యకాంత్, వీళ్ళు 5 మెంబర్స్ అనమాట. సో దీని గురించి ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ అయితే వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న. ఆర్టికల్ 370 ఇంపార్టెన్స్ అండ్ ఆర్టికల్ 35A అంటే ఏంటి, అండ్ ఆర్టికల్ 3 ఏంటి, ఆర్టికల్ 3A ఏంటి, ఆర్టికల్ 1 ఏంటి. సో అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే లోయలో హక్కుల ఉల్లంఘన అయితే జరిగిందని దానికి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వాళ్ళని గవర్నమెంట్ అయితే ఒక ఆర్డర్ అయితే ఇచ్చేశారు.
సో ఏం జరిగిందంటే కాశ్మీర్‌లోని ఎన్నో మత కలహాలని, లేకపోతే ఇంకా ప్రభుత్వ వ్యతిరేక శక్తులని ఇలా చానా విషయాలలో ఎన్నో గొడవలు జరిగినాయి. వాటన్నిటిలో ఎంతోమంది నష్టపోయారు. ఎన్నో ఆస్తులు పోయినాయి. అది కాకుండా కాశ్మీరీ పండిట్లు వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని, వాళ్ళ యొక్క అలవాట్లని, సంస్కృతి పరిస్థితిని పూర్తిగా మర్చి వేరే ప్రదేశాలకెళ్ళి బతికేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నో విధాలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నో హక్కుల ఉల్లంఘన అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్‌కైతే ఆదేశించింది ఈ ధర్మాసనం. అంతేకాకుండా ఇలాంటివి చేయటం వల్ల అసలుకి ఏం జరిగిందనేది తెలిస్తే వాళ్ళ యొక్క కుటుంబీకులు వాళ్ళకి ఒక అభిప్రాయం అని ఉంటుందని, దానికి ఎగ్జాంపుల్‌గా దక్షిణాఫ్రికాలో ట్రూత్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేశారని మిగిలిన 2 తీర్పులతో ఏకీభవిస్తూనే జస్టిస్ సంజయ్ ఖన్నా విడిగా మరో తీర్పు వెలువరించారు. సో, ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఆర్టికల్ 370 కింద 2019 ఆగస్టు 5న రద్దు చేశారు. సో, 2019 ఆగస్టు 5న రద్దు చేయడం ఇది జరిగింది జమ్మూ కాశ్మీర్‌ని. జమ్మూ కాశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘన జరిగిందని, దానికి సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ ధర్మాసనం పేర్కొనగా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దక్షిణాఫ్రికాలో ఇలాంటిదే ట్రూత్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాని విధంగా ఏదైతే ఇక్కడ హక్కుల ఉల్లంఘన జరిగిందో, కాశ్మీర్ పండితుల యొక్క సంస్కృతి అయన్నీ మర్చిపోయారో, దాని విషయంలో కొంచెం ఏదైనా ఒక క్లారిటీ వస్తుందని ఈ కమిషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ అయితే ఆర్డర్ చేసింది. అండ్ ఇది మనకి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దయింది మాత్రం ఆగస్టు 5, 2019 ఈ డేట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో, అది మరి ఆర్టికల్ 35A గురించి చూస్తే ఏందంటే, ఆర్టికల్ 35A కింద ఆర్టికల్ 35A చూసినట్లయితే ఏమైందంటే, ఇది స్పెషల్ ఒక ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ కోసం. ఈ ఆర్టికల్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్గనైజేషన్ ఆర్డర్ 1954 ప్రకారం ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ గురించి, లెజిస్లేచర్ యొక్క ప్రాపర్టీస్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో ఎవరు ఎట్లా సెటిల్‌మెంట్ కావాలి, ఎవరికి ఎంప్లాయ్‌మెంట్స్ వస్తాయి, ఎవరు అక్కడ ఓన్‌గా అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. అన్ని కండిషన్స్ అనేవి ఆర్టికల్ 30A కింద మెన్షన్ చేశారు. సో, ఆర్టికల్ 375 అండ్ 335A రెండిటిని కూడా మనకి ఇదే రోజు 2019 ఆగస్టు 5న రెండిటిని కూడా రాష్ట్రపతి మొత్తం మనకి ప్రెసిడెంట్ రెండిటిని క్యాన్సిల్ చేసేసి, రద్దు చేసేసి వాటికి సెపరేట్‌గా యూటీస్‌గా క్రియేట్ చేశారు. బట్ మనకేందంటే ఇప్పుడు ఆ యూటీస్‌లోని ఒకటి జే&కే యూటీని కంపల్సరీగా వాళ్ళు స్టేట్ హోదా కల్పించమని ఈ ఈ ధర్మాసనం అయితే మనకి చెప్పింది. అది సంగతి మరి ఆర్టికల్ 370 రద్దు గురించి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఫాలో మీ. థాంక్ యూ సో మచ్.